నిన్న మొన్నటి దాకా సామాన్యులకు చుక్కలు చూపించిన ఉల్లి ధరలు ఇప్పుడు తక్కువ ధరకే వస్తున్నాయి. 100 రూపాయలకు 2 కిలోలు లభించిన ఉల్లిగడ్డలు ఇప్పుడు 100 రూపాయలకు 8 కిలోల చొప్పున లభిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డ ధరలు తగ్గడం సామాన్య ప్రజలకు తాత్కాలికంగా ఆర్థికంగా ఊరట కలిగించే విషయమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఇక ఉల్లి ధరలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. సామాన్యులు కొనే విధంగా ఉల్లి ధరలు అయితే రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. రైతు బజార్లో అయితే కిలో ఉల్లిపాయ ధర 18 రూపాయలు ఉండగా ఇక 40 కిలోల బస్తాకైతే 400 నుంచి 450 ధర పలుకుతుంది. బయట ఆటోలలో అమ్మే వాళ్ళనైతే నాణ్యతను బట్టి 100 రూపాయలకి 8 కిలోలని, 100 రూపాయలకి 7 కిలోలని, 100కి 6 కిలోల చొప్పున అయితే అమ్మడం జరుగుతుంది. దీనివల్ల సామాన్యులు అయితే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉల్లి ధరలు ఒక్కసారిగా ఒకప్పుడు గతంలో అయితే ఉల్లి ధరలను చూసి సామాన్యులు అయితే కొనలేకపోయేవారు. ఇక ఇప్పుడు ఉన్న ఉల్లి ధరలు ఒక్కసారిగా తగ్గేసరికి అయితే సామాన్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంటను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో పంట చేతికి రావడంతో రైతులకి దీంతో భారీగా దిగుమతులు జరుగుతున్నాయి. అంతేకాకుండా మన రాష్ట్రంలో కూడా ఉల్లి పంట రైతులకు చేతికి రావడంతో అయితే ధరలు చాలా వరకు తగ్గాయి. అంతేకాకుండా ఇప్పుడున్న ఉష్ణోగ్రతలకి ఎండలకి ఉల్లిగడ్డలను నిల్వ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువగా నిల్వ చేయకూడదన్న ఆలోచనలు అయితే ఉల్లి ధరలను అయితే తగ్గించి అమ్మడం జరుగుతుంది. అయితే దీనివల్ల అయితే సామాన్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఒకప్పుడు గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు పూర్తిగా సామాన్యులైతే ముఖ్యంగా వాడుకునే వంటలో ఉల్లిగడ్డనైతే పూర్తిగా మానేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా ఉల్లి ధరలు తగ్గేసరికి ఇంకా సామాన్యుల ఆనందం అయితే చెప్పనక్కర్లేదు. రోజు వారి వంటలలో ముఖ్యమైన పదార్థం కాబట్టి ఇప్పుడు ధరలు తగ్గేసరికి ప్రతి ఇంట్లో కూడా నెలాఖరుకు వచ్చే ఖర్చు కొంతవరకైతే తగ్గడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే ఈ ఉల్లి ధరలు తగ్గడం రైతులకి ఒకవైపు లాభం కాకపోతే వినియోగదారులకు మాత్రం ఒకవైపు ఇది ఊరట అనే చెప్పుకోవచ్చు. అంటే రైతులకు తక్కువ ధరలు నష్టం అవ్వచ్చు, కానీ నగరంలో నివసించే సామాన్య ప్రజలకు మాత్రం ఇది తాత్కాలికంగా ఉపశమనం అయితే కలిగిస్తుంది. అంతేకాకుండా రెస్టారెంట్లు కానీ టిఫిన్ సెంటర్లు కానీ ఎక్కువగా ఉల్లిపాయలను వాడతారు కాబట్టి ధరలు తగ్గడం వల్ల వారికి వచ్చే వ్యయం కూడా తగ్గుతుంది. దీని ప్రభావంగా వినియోగదారులకు తక్కువ ధరకే భోజన సేవలు అయితే వస్తున్నాయి, అంటే అందుతున్నాయని చెప్పుకోవచ్చు. 1 మంత్ కింద ఉల్లిగడ్డ ధర వచ్చేసి 100కి 1 కేజీస్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 100కి 8 కేజీస్ ఇస్తున్నారు. అసలు రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మరియు మన మహారాష్ట్ర నుంచి రావడానికి మినిమం ఒక కేజీకి 5 రూపీస్ ఛార్జెసే ఉంటాయి. అందులో మా కమిషన్ 1 రూపీస్ కట్ అయ్యేలోపు 2 రూపీస్ వస్తాయి ఆసామికి. అసలు ఆసామికి ఏం మిగలడం లేదు. ఎందుకు పండిస్తున్నా అర్థం కావడం లేదు. నిల్వ ఉంటే ఖరాబ్ అవ్వద్ది కాబట్టి ఏదో చైన్లో ఉండడం వలన తెంపుతున్నాడు అందడం. మళ్ళీ ఆటోలలో వాళ్ళు మరీ ఘోరం చేసేస్తున్నారు. 5 రూపీస్కి 1 కేజీ, 2 రూపీస్ 1 కేజీస్ అని మార్కెట్లకు కస్టమర్ రాకుండా చేసేస్తున్నారు. 51 కేజీస్ అంటే మాకు వచ్చే 25,000 సార్లకి ఉల్లిపాయ ఎలా కొంటాను చెప్పండి. ఇప్పుడు 100కి 5 కేజీస్ అని ఎవరైనా ఉంటారు కదా. 8 కిలోలు ఉల్లిగడ్డలు కొంటున్నాము, గుడ్లు వేసుకుంటున్నాము, వండుకుంటున్నాము, ఇంత పప్పు వేసుకుంటున్నాము, ఈ హ్యాపీగా ఉన్నాము. 100కి 8 కిలోలు ఇస్తుర్రు ఉల్లిగడ్డ. మంచి గడ్డనేమో 6 కిలోలు ఇస్తుర్రు, దొడ్డు సన్నదేమో 8 కిలోలు ఇస్తుర్రు. గుడ్లు, మటన్, చికెన్ అన్నిట్లలో వేస్తారు. అందు గురించి ఉల్లిగడ్డ ఒకసారి 70 రూపాయల కిలో కూడా అవుతుంది కిలోకు. అయితే ఒకవైపు ఉల్లి ధరలు తగ్గడంతో అంటే మళ్ళీ వర్షాకాలంలో ఉల్లి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఉల్లి ధరలు తగ్గడంతో అయితే సామాన్యులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.